ఈ గాలి వాన నీటి ప్రవాహంలో నా జీవితం అయిపోయింది. ఇది ఎక్కడితో ముగిసిపోయినట్లే. అలా నీటి ప్రవాహంలో చీమ కొట్టుకుపోతూ ఉండగా నీటి ప్రవాహం మరింత ఎక్కువ అయింది. అలా నీటి ప్రవాహంలో చీమకు ఒక కర్ర సహాయం దొరుకుతుంది. లోపు నీటి ప్రవాహం పెరిగి కర్ర చేతిలోంచి జారిపోయి మళ్ళీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీటి ప్రవాహంలో కర్ర పైకి ఎక్కేలోపు కర్ర మునిగిపోతుంది. చీమకు మరలా పశువం సహాయం దొరుకుతుంది. పశువం పైకి ఎక్కేసరికి పశువం నీటిలో తడిసిపోయి మునిగిపోతుంది. ఇంతే నా జీవితం అనుకునేసరికి చీమకు ఒక ఆకు సహాయం దొరుకుతుంది. ఆకుపై ఎక్కేసరికి అది గాలిలో తేలియాడుతూ అటు ఇటు తిరుగుతుంది. మరలా ఆకు వెళ్ళి నీళ్ళల్లోనే పడుతుంది. జీవితం ఇదే నా పరిస్థితి అని కంగారు పడిపోతూ ఉంటుంది. చీమ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఏదైనా చేప నోట్లో పడితే ఏమైపోతానా, ఎలా ఉంటానని కంగారు పడిపోయి ఆలోచించసాగింది. అలా ఆలోచిస్తున్న నదీ ప్రవాహం మధ్యలో ఒక కర్ర దొరుకుతుంది చీమకు. ఆ కర్ర సహాయంతో అమ్మాయ దేవుడా అనుకుంటూ కర్ర పైకి వెళ్ళసాగింది. అలా వెళ్తూ జీవితంలో కష్టాలని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతిదానికి కంగారు పడిపో. జీవితంలో ప్రతిసారి ఏదో ఒక్క సమస్య వస్తుంది. దాన్ని దాటే లోపు ఏదో ఒక్క అల వస్తుంది. కాలం ఎప్పుడు నిరాశ పెట్టదు. చీమకి ఇచ్చిన కర్ర ఫ్లవర్ ఆకులా ఏదో సహాయం చేస్తూ పైకి తీసుకొస్తుంది.